ఏ విధంగా మతాల మధ్య విద్వేషం తగిలించాలని చూశాడు. గోదావరి జిల్లాలో ఒక ఫాస్టర్ తోటి ఏ విధంగా డ్రామా ఆడిచ్చారు అంటే, ఇక్కడ కులాల మధ్య, మతాల మధ్య, గ్రామాల్లో చిచ్చు పెట్టాలి, ప్రాంతాల మధ్య చిచ్చు పెట్టాలి. ఈ రాష్ట్రం తగలబడుతుంటే దాని నుంచి రాజకీయ లబ్ధి పొందాలి. ఈ ఆలోచన విధానంతో జగన్మోహన్ రెడ్డి పనిచేస్తూ ఉంటాడు. ఈరోజు ఒక్కటి ప్రజలందరూ చెప్తున్నది ఏంటంటే, ఆ రోజు మరి వృద్ధులకు పెన్షన్ 3,000 రూపాయలు ఇస్తే ఈరోజు చంద్రబాబు నాయుడు గారు ఒక్కసారిగా 4,000 ఇచ్చారు. వికలాంగులకు 6,000 ఇచ్చారు. ఎంతమంది బిడ్డలున్నా జగన్మోహన్ రెడ్డి లాగా మోసం చేయలేదు. అందరి బిడ్డలకి తల్లికి వందనం ఇచ్చారు, ఫ్రీ బస్సు ఇచ్చారు, 3 గ్యాస్ సిలిండర్లు ఇచ్చారు, అన్నదాత సుఖీభవ అని చెప్పేసి 20,000 రూపాయలు ఇచ్చారు. అన్ని పథకాలు కూడా వాళ్ళకన్నా మెరుగ్గా ఇస్తున్నారు. మెరుగ్గా ఇవ్వటం అంటే, ఈ రాష్ట్ర ఆర్థిక పరిస్థితి ఇంత క్లిష్టమైన పరిస్థితుల్లో ఉన్నప్పటికి కూడా తన రాజకీయ అనుభవం, తన పలుకుబడి, తన మేధస్సుతోటి ఈరోజు మరి అన్ని సంక్షేమాన్ని ఒకవైపు, అలాగే రాష్ట్ర అభివృద్ధిని మరోవైపు బ్యాలెన్స్ చేసుకుంటూ ఈ రాష్ట్రంలో మరి ఎరపనారాయణ గారు చెప్పినట్టు ఉద్యోగ ఉపాధి అవకాశాలు కలిగించాలని, ఈ రాష్ట్రాన్ని అక్షర క్రమంలో కాదు అభివృద్ధి క్రమంలో కూడా ముందు పెట్టాలని ఒక తపనతోటి 75 సంవత్సరాల వయసులో ఒక్క ఓటు ప్రజలు కూలీగా ఇస్తే ఆయన 5 సంవత్సరాలు ప్రతిదినం 16 నుంచి 18 గంటలు పనిచేస్తాను. నిజంగా మేమే సిగ్గుపడుతున్నాం, ఈ వయసులో మేము ఆయనలాగా కష్టపడలేకపోతున్నామని. అలాంటి నాయకుడు తెలుగుదేశం పార్టీ అధినాయకుడిగా ఉండటం మాకు ఎంతో గర్వకారణం అన్నమాట. ఆయన నేతృత్వంలో పనిచేయటం ప్రతి తెలుగుదేశం నాయకుడికి, కార్యకర్తకి గర్వకారణం. ఈ రఫా బ్యాచ్ కింద మరి ఏ విధంగా ఆ నాయకులు పనిచేస్తున్నారో రాష్ట్ర ప్రజలందరూ గమనిస్తున్నారు. ఆయన పరామర్శల పేరుతోటి ఈవీఎంలు బగలగొట్టిన వ్యక్తిని, రౌడీ షీటర్లని, గంజాయి బ్యాచ్ని, బెట్టింగ్ బ్యాచ్ని పరామర్శించాడు. మా నాయకుడు తుఫాన్లు, ప్రకృతి వైపరీత్యాలు వస్తే అక్కడ ఆ విపత్తర పరిస్థితుల్లో సామాన్యుడిలాగా నిలబడి మరి అధికారులని, అలాగే శాసనసభ్యుల్ని అందరినీ కూడా అక్కడే ఉంచి ప్రజలకి సౌకర్యాలు కలగజేసి ఆ సమస్య ముగిసిపోయే వరకు అక్కడే నిలబడి చేసిన నాయకుడు మా నాయకుడు.